వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నా ఇంకా వ్యాప్తి నివారణ లభించిన నేపథ్యంలో కరోనా నివారణ కోసం ఒక సామాన్య గవర్నమెంట్ లేడీ డాక్టర్ నేనున్నానని కరోనాను అరికట్టడానికి ముందుకొచ్చి ఎలక్ట్రోథెరపీ విత్ మైక్రో కన్సరెన్స్ని కనిపెట్టిన డాక్టర్ నీలిమ ఒక మిసైల్ లాంటి పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఈ పరికరం కరోనా బాధితులకు చాలా ఉపయోగపడుతుందని, దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే తాను ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్న డాక్టర్ నీలిమతో అనంతపూర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ కట్టడి చేయడానికి సంజీవిని లాంటి ఒక పరికరాన్ని కనిపెట్టినటువంటి డాక్టర్ నీలిమ గారు, వారిని అడిగి తెలుసుకుందాం ఆ పరికరం ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి ఆమె మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ పరికరాన్ని మీరు తయారు చేస్తారు కదా, ఇది ఏ విధంగా పనిచేస్తుంది కొంచెం మాకు చెప్పండి. సార్, ఇది ఎలక్ట్రోథెరపీ ఆఫ్ ద బ్లడ్ అనే కాన్సెప్ట్ పైన మేము ఈ డివైస్ ని రెడీ చేయడం జరిగింది. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటంటే మన శరీరంలోకి మినిమం కరెంట్స్, మినిమం వోల్టేజ్ తోటి మనం పాస్ చేస్తాం అనమాట. అది అంటే నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్, అంటే కోసి పెట్టడం అట్లంతా కూడా కాదు, పేస్ మేకర్ కోసి పెట్టడం కాదు, మన రేడియల్ ఆర్టరీ పైన అప్లై చేయడం. ఒక చిన్న డివైస్ గా మేము అప్డేట్ చేస్తాం, దాన్ని రేడియల్ ఆర్టరీ పైన అప్లై చేస్తాం. దాంతో ఆ మినిమం కరెంట్స్ అనేవి రక్తంలోకి వెళ్ళినప్పుడు రక్తంలో ఉన్న అన్ని రకాల మైక్రోబ్స్ అన్ని కూడా డీయాక్టివేట్ చేయబడతాయి. ఇది ఆల్రెడీ ఈ ఎలక్ట్రోథెరపీ అనే కాన్సెప్ట్ ని 1990లోనే డాక్టర్ బాబ్ బెక్ అనే ఆయన ప్రపోజ్ చేశారండి. అది మౌత్ టు మౌత్ ఆ యొక్క ఎఫిషియన్సీ తోటి మౌత్ టు మౌత్ వెళ్తూ అది ప్రపంచమంతా పాకింది. కానీ కొన్ని కారణాల వల్ల మరి నాకు తెలీదు, దానికి అది పూర్తిగా ప్రాచుర్యం రాలేదు. కొన్ని రకాల మిషన్లు ఈ పైన యుఎస్ఏలో, యూరోప్లో ఇప్పటికీ దొరుకుతున్నాయి. తప్పితే అప్పుడు 90లో ఎట్లయితే చేస్తున్నారో ఇప్పుడు కూడా దాన్ని ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా తయారు చేస్తున్నారు. దీన్ని మాకున్న అనుభవము, మా అబ్బాయి అంటే సైంటిస్ట్ అండి, ఆ అబ్బాయి తోటి కలిపి మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. ఫస్ట్లో సార్ మేము ఇంత పెద్ద మిషన్ చేసాం, అమ్మ కోసం చేయడం జరిగింది అనమాట. ఇది చూడండి, ఇది ఫస్ట్ నేను చేసిన మిషన్ 9 months బ్యాక్. అమ్మకి క్యాన్సర్ ఆఫ్ ప్యాంక్రియాస్ స్టేజ్ 4 డిటెక్ట్ అయినప్పుడు చాలా కడుపు నొప్పితోటి బాధపడేవాళ్ళు. ఆ కడుపు నొప్పి నుంచి ఆవిడ్ని రిలీవ్ చేయడానికి అని చెప్పి నాకు అమెరికాలో స్రవంతి అనే ఫ్రెండ్ ఉంటే తను నాకు చెప్పింది, ఇది నువ్వు చేసుకున్నావంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అని. ఆవిడ నాకు ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్ని కూడా పంపించింది. దానికి తగ్గట్టుగా మేము రెడీ చేద్దాం అనుకుంటే మనకు ఆ మిషనరీస్ అవన్నీ అమెరికాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి, చిక్కలేదు. సో మన చిక్కే విధంగా అసలు అవుట్పుట్ ఎలా ఉండాలి అని చెప్పేసి మేము రెడీ చేసాం. దీనికి కూడా ప్రోబ్స్ చూడండి, అంటే వెండి ప్రోబ్స్ ఎంత పెద్దవి పెట్టాము, వైరు అవన్నీ కూడా అనమాట. బరువు కూడా సుమారుగా ఒక 2 kgs పైన 2 to 3 kgs ఉంటుంది అనమాట బరువు. దీన్ని నెమ్మదిగా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చామండి. దీని నుంచి ఇంకొంచెం చిన్న మిషన్ చేసాం, ఎందుకంటే అవుట్పుట్ పైన మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం ప్రస్తుతం వచ్చేసేసి దీన్ని రెడీ చేసాం. ఇది అంటే పల్స్ పైన పెట్టుకోవడం అంతే సార్. ఈ విధంగా మన పల్స్ ఉంటుంది కదా, పల్స్ పైన దీని వెనకాల 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, సింపుల్ గా 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రోడ్స్ మన పల్స్ పైన వచ్చే విధంగా యూజ్ చేసుకోవడము, స్విచ్ ఆన్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే కొంచెం మైనర్ అంటే కొంచెం చేంజెస్ తోటి ఇక్కడే సోలార్ పెట్టేసేసాం అనమాట. అంటే సోలార్ తోటి ఛార్జింగ్ అయ్యే విధంగా, అంటే దీనికన్నా నెక్స్ట్ అప్గ్రేడ్ కూడా చేసేసాం. డైలీ ఒక 1/2 hour మార్నింగ్, 1/2 hour ఈవినింగ్ యూజ్ చేసుకున్నారంటే రక్తంలో ఉన్న అన్ని మైక్రోబ్స్ వెళ్ళిపోతాయండి. ఇది నాకు ఎవరైనా సరే సివియర్ కాఫ్ తోటి కానీ ఈ ఫ్లూ తోటి కానీ బాధపడుతున్నారంటే వాటివన్నిటిలో కూడా మనకు చాలా బాగా తగ్గిపోవడం, కాఫ్ తగ్గిపోవడము, ఫీవర్ తగ్గిపోవడము, ఇవన్నీ కూడా పేషెంట్ ఫీల్ అవుతారు. దీన్ని ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇప్పుడు అందరికీ భయపడతా ఉండేది ఏంటి, కరోనానే కదా. ప్రస్తుతం ఉన్న కండిషన్ లో కరోనా పేషెంట్స్ పైన వాడితే ఈ ఆలోచన వచ్చినాకనే నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది హెచ్ఐవి పేషెంట్స్ పైన 90లోనే బాబ్ బెక్ గారు నిరూపించినారు. హెచ్ఐవి పేషెంట్స్ పైన పెట్టినప్పుడు హెచ్ఐవి లోడ్, వైరల్ లోడ్ తగ్గడం ఆయన నిరూపించారనమాట. కాళ్ళు మంట, ఇప్పుడు మా నాన్నగారికి కాళ్ళు మంటలు వచ్చినాయండి, ఫోన్ చేశారు మిషన్ పెట్టండి అని చెప్పినాను, 1/2 hourలో కాళ్ళు మంటలు తగ్గిపోయినాయి. హీస్ 80 years ఏజ్. బాగా టెన్షన్ పడిపోయేసేసి మైల్డ్ స్ట్రోక్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఆయనకి బాగా వీక్ అయిపోయేసేసి పెరాలసిస్ స్ట్రోక్ లాగా అనిపిస్తే మిషన్తోనే రికవర్ చేశాను. హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా మిషన్తోనే రికవర్ చేసుకునేసేసి, అంటే 8 yearsలో కూడా హీ రికవర్డ్. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి హాస్పిటల్కి వస్తుంటారు కదా, రిపీటెడ్ వెజనల్ క్యానిడియాసిస్ పేషెంట్స్కి వితౌట్ మెడిసిన్ క్లియర్ చేశాం.
ఈ మిషన్ చేసిన కొత్తలో అంటే మార్చిలో అండి హైదరాబాద్ వెళ్ళామన్నమాట. అక్కడ మన ఎయిర్ ఇండియాలో పనిచేస్తా ఉండే కంట్రోల్ ఆఫీసర్, ఆయన కింద పనిచేసే ఆయనకి స్పైనల్ కార్డ్ టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ తోటి ఆయన బాధపడేవాళ్ళు. జాబ్ వెళ్ళిపోయింది, ఎటువంటి సపోర్ట్ లేకుండా నడవలేకపోయేవాళ్ళు. మనం వెళ్ళి మిషన్ మన సంజీవిని డివైస్ పెట్టిన తర్వాత ½ అవర్ పెట్టినాక ఆయన ఒక 20 స్టెప్స్ వితౌట్ సపోర్ట్ వేయగలిగాడండి. అప్పుడు నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో అంటే అప్పుడు నేను కూడా ఏంటంటే ఇంకా ఎంతమందికి పనిచేస్తుంది దాంట్లోనే నాకు వచ్చిన పేషెంట్స్ కి తెలిసిన వాళ్ళపైన పెట్టడం జరుగుతూ ఉండేది. దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసేసి మన సెల్యులర్ లెవెల్లో ఎలక్ట్రాన్స్ డిప్లీషన్ అయింటే ఏ డిజీజ్ అయినా సరే అదే జరిగేది. ఇది ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తారు. డయాబెటీస్, కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ పైన మేము చేసాము. మిషన్ పెట్టడానికి ముందర 350 ఉండేది, 1 అవర్ అయిన తర్వాత 140కి వచ్చిందండి. ఎలక్ట్రోపోర్టేషన్ అనే కాన్సెప్ట్ పైన కూడా ఈ మిషన్ వర్క్ చేస్తుంది. అంటే ఏంటంటే బ్లడ్ లో ఉండే కెమికల్స్ సెల్లులోకి తీసుకెళ్లడం అనమాట. ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ 5 యూనిట్స్ తో ఉండేది కంట్రోల్కి వచ్చేది మళ్ళీ 20 యూనిట్స్ 40 యూనిట్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎన్ని యూనిట్స్ వేసినా కూడా బ్లడ్ లో లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు. ఎందుకంటే వాళ్ళ సెల్ వాల్ బాగా థిక్ అయిపోయి ఉంటుంది. ఆ ఎలక్ట్రోపోర్టేషన్ జరగదు. మన సంజీవిని డివైస్ తోటి ఏమవుతుందంటే ఎలక్ట్రోపోర్టేషన్ అంటే తక్కువ డోస్ తోటే సెల్లులోకి వెళ్లి ఆ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్ గా పనిచేయడం మొదలవుతుంది. ఇది కూడా మనం నిరూపించుకోవచ్చు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇది పల్స్ ఆక్సిమీటర్ అంటారండి. పల్స్ ని చూసుకున్నప్పుడు పల్స్ లో ఎంత ఆక్సిజన్ అంటే పల్స్ అంటే బ్లడ్ లో ఏ లెవెల్లో ఆక్సిజన్ ఉంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. నాకైతే 98, 99 ఎప్పుడు ఉంటుందండి. తప్పితే ఈ పల్స్ ఆక్సిమీటర్ ని పెట్టి కూడా మన డివైస్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. లంగ్ డిసీజెస్ ఉండే పేషెంట్స్ కి వాళ్ళకి ఆల్రెడీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా తక్కువ ఉంటాయి. అంటే 85, 90 కొంచెం దూరం నడంగానే ఆయాసం అవంతా. నేను ఒక పేషెంట్ కి టెస్ట్ చేసినప్పుడు ఆవిడకి 72 ఉండిందండి. మా అత్త వాళ్ళ ఇంట్లో ఆవిడ లో హిమోగ్లోబిన్ పనిచేసేదనమాట. ఆవిడకి వెళ్ళేసి నేను టెస్ట్ చేశాను, 72 నింది. మిషన్ పెట్టిన ½ అవర్ కి అది 97, 98కి వచ్చింది. ఏంటంటే ఆ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం అనేది కూడా మనము ఈ సింపుల్ టెస్ట్ తోటి చూసుకోవచ్చు. ఈ బ్లడ్ లెవెల్ ఆక్సిజన్ పెరగడము, ఆ కాఫ్ తగ్గడము, ఫీవర్ లోకి కంట్రోల్ రావడము, ఇవన్నీ కూడా మనం కోవిడ్ పేషెంట్ కి ఉండే సిమ్టమ్స్. కాఫ్, ఫీవర్, ఆయాసము ఇవన్నీ. సో ఇదే మిషన్ ని కానీ ఇదే డివైస్ ని కానీ మనము అక్కడ పేషెంట్ పైన యూజ్ చేస్తే ఇవన్నీ కంట్రోల్కి వస్తున్నట్టు మనకు ఆల్రెడీ థీరీస్ లో ఉన్నాయి. లోకల్ గా నాకుండే ఫ్రెండ్స్, నాకున్న ఫ్యామిలీ మెంబర్స్, నాకు వచ్చే పేషెంట్స్ వాళ్ళపైన యూజ్ చేసుకున్నప్పుడు నొప్పులు తగ్గడం, మొబిలిటీ ఆఫ్ ద జాయింట్స్ కూడా బాగా పెరిగాయి. ఇవన్నీ కూడా మనము ఆ పేషెంట్ లో ఇప్పుడు ఫీవర్ తోటి వాళ్ళకి ఒళ్ళు నొప్పులు కూడా చాలా ఉంటాయండి. ఎనీ వైరల్ డిసీజ్ కి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అవన్నీ కంట్రోల్కి వస్తున్నాయి కదా. సో వాళ్ళ కోవిడ్ లో కూడా తప్పకుండా పనిచేస్తుంది అనేసి నేను గంటాబద్ధంగా చెప్తున్నాను. కానీ నేను టెస్ట్ చేయలేదు. సో ఈ గవర్నమెంట్ కానీ పైలట్ ఈ ప్రాజెక్ట్ ని తీసుకునేసేసి మన కోవిడ్ పేషెంట్స్ పైన టెస్ట్ చేసుకున్నాక వాళ్ళకి వైరల్ లోడ్, ఈ ఫీవర్ తగ్గడము ఉండిందంటే ఆ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ రెండింటినీ కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. మేడం, ఇప్పుడు ఈ మిషన్ ద్వారా మనము కోవిడ్ పేషెంట్ల మీద మనము ప్రయోగం చేయడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇంకా అసలు నేను వెయిటింగ్ ఇది కానీ పేషెంట్లు కానీ ఉపయోగపడింది అనుకుంటుందంటే ఏముంది సార్, ఇవి గవర్నమెంట్ టేకప్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ మనం ఎట్లా హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపుతున్నాము, ఇటువంటి డివైజెస్ కూడా ప్రపంచం మొత్తం పంపించేసుకునేసి క్లియర్ చేయొచ్చు. అమెరికాలో ఈ డివైసెస్ కి అప్రూవల్ లేదండి, FDA అప్రూవల్ లేదు. ఎందుకో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కార్పొరేట్ ఆలోచనలు మనకు తెలియదు. కానీ మన ఇండియా నుంచే తయారు చేసేసి మనం ప్రపంచం మొత్తం పంపించగలిగితే ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం. లోకల్ గా మనకి ఇప్పుడేం పేషెంట్లు లేకుండా లేరు కదా. మనకుండే పేషెంట్ల పైన టెస్ట్ చేయడానికి గవర్నమెంట్ కానీ నాకు అనుమతిస్తే నేను ఒక డివైస్ ని ఇచ్చి టెస్టింగ్ కి ఒప్పుకున్నాం. తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం హైయర్ సెంటర్స్ కి ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే అంత తొందరగా మనం పేషెంట్స్ యొక్క మోర్టాలిటీ రేట్ తగ్గించేయచ్చండి. భయపడాల్సిన అవసరం లేదు. అసలు లాక్డౌన్ లో ఎంత భయం, ఒక అడుగు పెట్టాలంటేనే భయం, ఇంకొకరితో మాట్లాడాలంటేనే భయం. ఆ భయం అవసరం లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకోటి కోవిడ్ వైరస్ గొంతులోనే 5 days ఉంటుందంటారు కదా, ఆ 5 days లోనే క్లియర్ చేసేయచ్చు సార్. అది స్టేజ్ 2కి వెళ్ళదు. ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, మనం పేషెంట్ అని చెప్పి తెలియకుండానే ఇంట్లో ఉంటాం.
ఒక సెంటర్లో అందరికి ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డివైస్ పెట్టుకున్నాం అనుకోండి, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ యూస్ చేసుకుందాం. ఇది ఒక వైరల్ డిసీజ్ కనేసే కాకుండా బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తుంది, అన్నింటినీ కూడా డీటాక్సిఫై చేస్తారు సార్. ఈ మిషన్ పెట్టినాక ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని అంటే యూరిన్కి వెళ్ళామనుకోండి, ఆ యూరిన్ కూడా కొంచెం స్మెల్లీగా వస్తుంది, ఆ వైరస్ ని డీయాక్టివేట్ చేస్తుంది అనేసి ఇవన్నీ కూడా బాబ్ బెగ్ గారు అప్పట్లోనే 1990లోనే ఆయన చాలా ఖచ్చితంగా సవివరంగా నిరూపించారు. మనం దాని యొక్క ఫలాలను అనుభవించాలి. ఇది చాలా అద్భుతమైన డివైస్ అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి చెప్తున్నాను. దీన్ని దయచేసి ఒక స్టెప్ ముందరికి తీసుకెళ్ళండి, ప్రజలకి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.